విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రసాభాసగా మారిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు. గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన ప్రస్తుత ఎమ్మెల్యేలు తీరు సరికాదని మండిపడ్డ చైర్పర్సన్ సుభద్ర. మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం కు ఘన నివాళులర్పించిన మైనార్టీ మోర్చా. ఆయన సేవలు చిరస్మరణీయమన్న బీజేపీ నాయకులు రవీంద్ర. నిజాయితీగా పనిచేస్తే రివార్డులు అందిస్తాం, అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించిన సిపి. ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డుల వేడుకలో సంకభద్ర బాబ్జీ స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లి సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరిగాయి. సమావేశంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వరూదు కళ్యాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా 5 ఏళ్ల అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభేసగా మారింది. అజెండా అంశాల కంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో దుమారం చెలరేగింది. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ మొదలు కాగా కొంతసేపటి తర్వాత ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన నియోజకవర్గంలోని క్రోసూరు జెడ్పీ హైస్కూల్ స్థలం అన్యాక్రాంతం కావడంపై గతంలో పోరాటం చేసి కాపాడుకున్నామని, ఇంకా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనానికి కృషి చేస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన వైసీపీకి చెందిన బుచ్చయ్యపేట జెడ్పీటీసీ రాంబాబు సభలో రాజకీయాల గురించి ప్రస్తావించవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గౌరవంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటనేది మీరు మాట్లాడి ఎవరు చెప్పారు? దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చా. మీరు కాదు రక్షించింది. సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసి మీకు హక్కు గత ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మీకు హక్కే లేదు. అనంతరం ముఖ్యమంత్రి గారి గురించి సూపర్ 6 గురించి చెప్పిన ఇష్యూస్ నోట్ చేయడానికి ఎంత ఇవ్వాలో అది అని ఈ విషయం కింద వస్తుంది సార్. దాంట్లో మెయింటెనెన్స్ కి మనం ఇవ్వాలి. రెండోది, అందరూ కూడా మన ఇక్కడ ఆలోచించవలసింది, ఒక మండల పరిషత్ అధ్యక్షులైనా, జెడ్పీటీసీ గారైనా, శాసనసభ్యులైనా వాళ్ళందరినీ ఎన్నుకున్నారు. ఆ ప్రజలు ఎన్నుకున్నారమ్మా, వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్నుకున్నారు. కాబట్టి గురుగారు చెప్పినట్టుగా లెట్ us confine to ది సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడారో ఆ సబ్జెక్ట్ గురించి చర్చించి ప్రజా సమస్యల గురించి చర్చిద్దాం. ఎవరికి ఏ విధంగా నేను సభ్యులందరినీ, శాసనసభ్యులందరినీ కోరేది, మనం మాట్లాడవలసింది, మన అడ్రస్ చేయవలసింది అధ్యక్షుల అనుమతితో అధికారులు అడగాలి. అధికారులు సమాధానం చెప్తారు. మళ్ళీ మనం దాని క్లారిఫికేషన్స్ మనం మళ్ళీ అడగలేదు కాబట్టి మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది. కాబట్టి ఆఫీసర్స్ హ్యాస్ టు ఆన్సర్. రెండోది అగ్రికల్చర్ సార్, అగ్రికల్చర్ ఉన్నారు సార్. లాస్ట్ టైం ఒక్క నిమిషం సార్, పల్లె మేడం గారు లాస్ట్ టైం అమ్మా విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని చోడవరం మండలం గంధవరం గ్రామంలో శాంక్షన్ చేయించారు మన ప్రభుత్వంలో. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించారు. తర్వాత ధర్మశ్రీ గారు మన విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేశారు. తర్వాత అది ముందుకు వెళ్ళలేదండి. అక్కడే అదేమో చేసి మనకి అది విత్తన పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, దానికి అప్పటి అది సైట్ ఏమని చెప్పేసి రెవెన్యూ కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జేసీ గారు ప్రపోజల్ పంపిస్తే నష్టపరిహారం కూడా ప్రభుత్వానికి చెల్లించాలని, అంటే ల్యాండ్ పర్చేజ్, దీనికి ల్యాండ్కి సంబంధించి డబ్బులు కూడా కట్టాము. కానీ అదేమని చెప్పేసి
అది సీడ్కి సంబంధించి ఎవరు వచ్చారండి? సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎవరున్నారా? సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గంధవరం సార్, గంధవరం చోడవరం మండలంలో మా చోడవరం నియోజకవర్గం తీసుకొచ్చాము. అది తీసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టామండి. ఎందుకంటే స్థానికంగా మనకి అక్కడే విత్తన పరిశోధన అభివృద్ధి ఉత్పత్తి జరిగితే జిల్లా అంతా కూడా మనం విత్తనాల సరఫరా అనేది ఎక్కడి నుంచో విత్తనాలు రావాలనే ఆలోచన లేకుండా మన జిల్లాలోనే విత్తనాలు మనం పరిశోధన చేయొచ్చు, ఉత్పత్తి చేయొచ్చు ఉద్దేశంతో అప్పుడు తీసుకొచ్చాను నేను. తర్వాత 3 జిల్లాలు ఇంటర్లింక్ ఉంది కొన్ని విషయాల్లో. పాలేరుకి ఏజెన్సీ మాట్లాడుతుంది. 3 ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే కాదు, రేపు కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మర్యాద స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని ఎప్పటికీ మనం ఏం తీసుకోవాలా? కరెక్ట్ వరకు జిల్లా పరిషత్ వరకు దయచేసి మన పాలసీలో ప్రజల కోసం మనం మాట్లాడతాం. ఆ కామెంట్ చేయాలి. అగ్రికల్చర్ టైంలో సబ్సిడీ చేస్తాం. ఎప్పుడైతే రెవెన్యూలోకి వచ్చారో అందుకే సబ్జెక్ట్ చేయటప్పుడు కూడా మీకు రిక్వెస్ట్ అవుతున్నాం. సబ్జెక్ట్ అవుతున్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఆనుకున్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ రాబట్టే మనకి అర్థలేదు. ఆ స్కూల్ వ్యవహారం రాకపోతే మనకి ప్రాబ్లం లేదు. వేరేదాన్ని వచ్చారు ఆయన, అందుకే రిక్వెస్ట్ వచ్చారు. సబ్జెక్ట్ చేయబట్టే నా రిక్వెస్ట్ చేస్తే అగ్రికల్చర్ హార్టికల్చర్ చాలా ఇంపార్టెంట్ సీజన్ అనేది. రెండో హెల్త్ సీజన్, ఇమీడియట్ హార్టికల్చర్ హెల్త్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళు ఆనందపడతారు. దయచేసి ఇది ఈ సభ ఈ రకంగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నాను నేను. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలు గట్రా ఆపేసి, ఎందుకంటే గాజు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రవీంద్ర మాట్లాడుతూ ప్రోకాంటూ న్యూక్లియర్ రూపకర్త మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం చిరస్థాయిగా దేశ ప్రజల మనసులో నిలిచిపోతారన్నారు. రాష్ట్రపతిగా ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. ఈరోజు అబ్దుల్ కలాం గారి మన అబ్దుల్ కలాం గారి కొంచెం దస్పల్ల భూములపై గత ప్రభుత్వ నాయకులు విజయసాయిరెడ్డి వారి బృందం అనధికార కార్యకలాపాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారని జనసేన నాయకులు పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున సహాయ సహకారాలతో 3,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ మేరకు రామ్నగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దస్పల్ల భూములను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డుకి గాను 100 అడుగుల రోడ్డు చేయడానికి ఆర్డీపీ తయారు చేయించేశారు. ఆగమేఘాల మీద రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ 40 అడుగుల రోడ్డుని కాస్త 100 అడుగుల రోడ్డు చేయడానికి వీళ్ళు ప్రణాళిక రూపొందించేశారు. మాస్టర్ ప్లాన్లో దస్పల్ల భూములు 40 అడుగుల రోడ్డుని 100 అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఆ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు భూములు విలువ రావాలన్నా, వీళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, 1,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా, కూతురికి కానుకగా ఇచ్చినటువంటి దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చేశారు. టౌన్ సర్వే రిజిస్ట్రార్లు ఇన్కార్పొరేట్ చేయడం శ్రీకారం చుట్టారు. ఆర్డీపీని తయారు చేశారు. ఈ ఆర్డీపీని పెట్టుకొని జీవీఎంసీ వాళ్ళు 4/12/2023 నాడు వీళ్ళు పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు. సాక్షాత్తు దస్పల్ల భూముల్లో రోడ్లు వేయడానికి 5 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారండి. ఈ 5 కోట్ల రూపాయల టెండర్ భూ యజమానులు, బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది మాకు అమ్మేటప్పుడు 2021 మాస్టర్ ప్లాన్ లో కూడా ఇది పార్కు స్థలం కిందే ఉంది,
ఈ దస్పల్లా హిల్స్ లో ఉన్నటువంటి ఈ 16 ఎకరాలు 18 ఎకరాలు ఏదైతే ఉందో ఖాళీ స్థలాన్ని పార్క్ గా చూపించారు ఉడా మాస్టర్ ప్లాన్ లో అని చెప్పి సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి దస్పల్లాలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి రెసిడెంట్స్ హైకోర్టులో కేసులు వేశారు. ఒక రిట్ పిటిషన్ 33/106/2023 వీళ్ళు వేసింది డిసెంబర్ 23, 2023 ముప్పుడి వెంకట చంద్రశేఖర్ గారు ఆ రోడ్డు 100 అడుగుల రోడ్డు మాకు అవసరం లేదు, ఈ యొక్క ప్రాంతాన్ని మీరు పార్క్ గా చూపించారని చెప్పి ఆయన కేసు వేశారు. స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఒక కేసు వేశారు. వీళ్ళు వేసిన కేసు మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ 40 అడుగుల రోడ్డు 80 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది ఏమీ కూడా ముందుగా మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి జీవీఎంసీ డైరెక్షన్ ఇచ్చింది. రోడ్డు వేయకూడదని, రోడ్డు నిర్మించకూడదని చెప్పి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. మూడో దరఖాస్తుదారులు రాధేష్ శ్యామ్ అగర్వాల్, మంజుబాయ్ అగర్వాల్ అనేటువంటి ఆ యొక్క దస్పల్లా హిల్స్ నివసిస్తున్నటువంటి వాళ్ళు రిట్ పిటిషన్ నంబర్ 33/088/2023 ఆ రోడ్డు అక్కడ నిర్మించద్దు, రోడ్డు మాకు అవసరం లేదని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించారు. ఇంకొక పిటిషనర్ దస్పల్లా హిల్స్ లో రిట్ పిటిషన్ నంబర్ 33/22/3/2023 సూరిశెట్టి కిషోర్ గారు, సూరిశెట్టి సబితా గారు, గౌనివారిపల్లి వెంకట ప్రసన్న గారు, బొలిశెట్టి నాగమణి గారు, బలివాడ శ్రీపద్మ పాత్ర గారు, శ్రీమతి డాక్టర్ పింజల శైలజ గారు హైకోర్టుకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ హితంగా మామిడి చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత మానవాళిపై ఉందని క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ సభ్యులు ఇందిర తెలిపారు. ఈ మధ్య కాలంలో జరిగిన నగరంలోని మామిడి చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ సాగర తీరంలో వారు మామిడి చెట్లను పెంచండి, సాగర తీరాన్ని పరిరక్షించండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజంగా వచ్చే తుఫాన్లు, సునామీల నుండి ప్రాంతాన్ని రక్షించే విధంగా మామిడి చెట్లు రక్షణ గోడలుగా వ్యవహరిస్తాయని తెలిపారు. అధిక శాతం కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకునే శక్తి కేవలం మామిడి చెట్లకే ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, ప్రజలు గ్రహించి మామిడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని, నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వరల్డ్ మ్యాంగ్రోవ్స్ డే, దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము బీచ్లో. సో మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ సుందర్బన్స్ ఇంకా కొరింగా, కాకినాడ అందరికీ ఐడియా ఉంటుంది. బట్ వైజాగ్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చాలా ఎక్కువ డిఫారెస్టేషన్ అయింది, అందరికీ అది తెలీదు. సో దాని గురించి అవేర్నెస్ చేస్తాము. ఇప్పుడు పోర్ట్ ట్రస్ట్ పక్కన ఏరియాలో మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ముందు అక్కడ ఉంటుంది, అది కూడా చాలా డిఫారెస్టేషన్ అయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దట్ అండ్ గివ్ దట్ మెసేజ్ టు ద గవర్నమెంట్ కి అది కాపాడాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక పాయింట్, మ్యాంగ్రోవ్స్ చాలా ఎక్కువ కార్బన్ అబ్జర్వ్ చేస్తుంది నార్మల్ ట్రీస్ కానీ, 5 times మోర్ కార్బన్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు సిటీస్ అందరు కాంక్రీట్ అయింది, అన్ని కాంక్రీట్ అయింది. వీ నీడ్ మోర్ ఆక్సిజన్, వీ నీడ్ మోర్ ట్రీస్. సో మ్యాంగ్రోవ్స్ విల్ గివ్ అస్ మోర్ ఆక్సిజన్ దెన్ నార్మల్ ట్రీస్. అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సైక్లోన్స్, సునామీస్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అది కోస్ట్కి కాపాడాలి అంటే మ్యాంగ్రోవ్స్ కాపాడాలి. మ్యాంగ్రోవ్స్ ఇస్ లైక్ అ బ్యారియర్, కోస్ట్ నుంచి సీకి బ్యారియర్ ఉంటుంది అది. సో మంచి వీడియోస్ కవర్ ఉండాలి. ఇంకా థర్డ్ ఇష్యూ అంటే బీచ్ చాలా ఇరోషన్ అయింది ఇక్కడ ఆర్కే బీచ్లో. నోబోటల్ ఆపోజిట్లో ఒక పార్క్ కూడా మొత్తం డిస్ట్రాయిడ్ అయింది. సో అది కూడా ఒక మెయిన్ ఇష్యూ. అక్కడ మ్యాంగ్రోవ్స్ తీసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఇక్కడ బీచ్ పోతుంది. అందరి బీచ్కి వచ్చి ఎంజాయ్మెంట్, రిక్రియేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వైజాగైట్స్. సో ఇప్పుడు బీచ్కి ప్రాబ్లం అంటే మన అందరికీ ప్రాబ్లం. అది అర్థం చేసుకుని అందరూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ అండ్ సపోర్ట్ ఇన్ దిస్ క్యాంపెయిన్. ఇన్స్టాగ్రామ్లో కూడా మా పేజ్ ఉంటుంది, క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్. ఇంకా మ్యాంగ్రోవ్స్ ఇక్కడ అన్ని చెట్టు ఇష్యూస్, హీట్ వేవ్స్, ట్రీస్, వాటర్, ప్లాస్టిక్, అన్ని ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్తో నేను పనిచేస్తాము, యాక్టివిటీస్ చేస్తాము చాలా. సో ఇప్పుడు ఈరోజు అంటే మ్యాంగ్రోవ్స్ డే, దానికోసం అవేర్నెస్కి ఇది చేస్తాం. సో ఇవాళ వరల్డ్ మ్యాంగ్రోవ్స్ డే. ఇంకా వైజాగ్లో చాలా మ్యాంగ్రోవ్స్ డిఫారెస్టేషన్ అయిపోయింది. మా మెంబర్ ఒకళ్ళు చెప్పారు మ్యాంగ్రోవ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో. మ్యాంగ్రోవ్స్ 2004లో వైజాగ్కి పెద్ద సునామీ వచ్చింది. వీ ఫేస్డ్ వెరీ హార్డ్షిప్ ఎట్ దట్ టైమ్. సో ఇప్పుడు ఇంకా సైక్లోన్స్, ఎన్వైరన్మెంట్ అంతా పొల్యూట్ అయిపోవడం వల్ల, వాటి వల్ల ఇంకా సైక్లోన్స్, సునామీస్ ఎక్కువ వచ్చే ప్రోన్ యాక్సిడెంట్ ఉంది వైజాగ్కి.
సో ఇప్పుడు మన మ్యాంగ్రోవ్స్ని వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక నెక్స్ట్ టైం వచ్చే సునామీ చాలా హార్డ్గా హిట్ అవుతుంది. ఈ మ్యాంగ్రోవ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్స్ని తగ్గించి కొంచెం తగ్గిస్తుంది. సో వాటినే మనం డిఫారెస్టేషన్ చేసేస్తే వీ కాంట్ సేవ్ ద నేచర్ అండ్ ఆల్. అండ్ మ్యాంగ్రోవ్స్ అనేవి వైల్డ్ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్. స్నేక్స్ అవన్నీ కూడా మ్యాంగ్రోవ్స్ మీదనే ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో వాటిని డిస్ట్రాయ్ చేసేస్తే ఇప్పుడు వాటి హ్యాబిటాట్ అంతా పోతుంది. సో దే రోమ్ ఇన్ వైజాగ్ రోడ్స్ అండ్ ఆల్ అండ్ దే గెట్ ఎక్స్టెండ్. సో మనం నేచర్ని సేవ్ చేయాలి. మనకి ఎంత హోమ్లీ ఎర్త్ అనేది అన్ని స్పీషీస్కి కూడా ఎర్త్ అంతే ఇల్లు లాంటిది. సో మనము అన్నిటినీ కూడా సేవ్ చేయాలి. వీఆర్ యాజ్ ఈక్వల్ యాజ్ ఎనీ అదర్ స్పీషీస్. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వైజాగ్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ మ్యాంగ్రూవ్స్. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన 500 మంది అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ విశాఖ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర తీరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కిషోర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందన్నారు. సైనికుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ శత్రు దేశాలతో పోరాడుతూ వారు చేసే నిత్య యుద్ధం మనం ఈనాడు అనుభవిస్తున్న శాంతి భద్రతలను తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికుల కుటుంబాలు పాల్గొన్నాయి. भारत माता की जय। हमारा वीर लोग जोहार जोहार जोहार, हमारा वीर लोग जोहार जोहार जोहार। जय किसान जय किसान, जय किसान जय जवान, जय किसान जय जवान, जय जवान जय किसान माता की जय। भारत माता की जय किसान जय जवान, जय किसान जय किसान, जय किसान जय जवान, जय किसान जय किसान, जय जवान जवान, जय किसान जय जवान, जय किसान जय किसान, जय जवान जय किसान, जय जवान जोहार अमर जवान, जोहार जोहार अमर जवान, जोहार जोहार वीर जवान अमर रहे, अमर रहे, अमर रहे। वंदे मातरम, वंदे मातरम। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। वंदे मातरम, मातरम ఈరోజు 25వ కార్గిల్ విజయోత్సవం. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మన దేశ రక్షణ కోసం, మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం సుమారుగా 600 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. వారిని సంస్కరించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారికి నివాళి అర్పించుకోవాలనే ఉద్దేశంతో, అదే కాకుండా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్కి కూడా వారి త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు, ఇందులో మేము అందరం ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ అండి. ఒక ఫెడరేషన్ ఉంది మాకు. ఆ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్. మేమందరం ఈరోజు స్మరించుకోవడం కోసం, వాళ్ళని గుర్తించుకోవడం కోసం, వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం కోసం ఈరోజు ఒక క్యాండిల్ మార్చ్ ఏర్పాటు చేశాం. దానికోసం మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా ప్రస్తుతం ప్రజలకి అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంగా ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఇది బాధాకరమైన విషయము. మనకి హీరోలంటే క్రికెట్ హీరోలు, సినిమా హీరోలు మాత్రమే. కానీ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేటువంటి సైనికులను గుర్తించుకోవడం తక్కువ జరుగుతుంది. కాబట్టి మీ మాధ్యమంగా, మీ ద్వారా ఈ ఒక మెసేజ్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మనం ఇలా దిగ్విజయంగా చేసుకుంటున్నామంటే అక్కడ బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్, వారు అక్కడ నిరంతరం 24 గంటలు పనిచేస్తూ వాళ్ళు అక్కడ నిలబడి ఉండడం వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ గర్వగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు క్రికెట్ని ఆరాధించండి, సినిమాలు చూడండి, మాకు తప్పులేదు. కానీ నిజమైన హీరోలు ఎవరో అన్నది మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రతిసారి చేపడతాం. ఈ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నడి వయసులో ఉన్న మహిళలకు వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపించే విధంగా మెడికవర్ షీ క్లినిక్స్ పేరుతో వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రముఖ గైనకాలజిస్ట్ తనూజ తెలిపారు. వెంకోజీపాలెంలో సంస్థ కార్యాలయంలో ప్రారంభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గైనకాలజిస్టులు మాట్లాడుతూ ఉద్యోగినులు అటు కుటుంబ ఇటు ఉద్యోగ నిర్వహణను తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని తెలిపారు. అందుకే ఉద్యోగం చేస్తున్న మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా 30% డిస్కౌంట్తో పరీక్షలు నిర్వహించేందుకు ఉచిత కన్సల్టెన్సీని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం సంస్థ ఆవరణలో ఈ అవకాశాన్ని ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు.
సో ఈరోజు మేమందరం ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్స్ ఒక వెరీ యూనిక్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. షీ క్లినిక్స్ అని వర్కింగ్ ఉమెన్కి స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ విల్ బీ ఆన్ ఎవ్రీ సాటర్డే ఇట్ విల్ బీ ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ వర్కింగ్ ఉమెన్. వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అని చెప్పి ఒక ఐడి తెచ్చుకుంటే దెర్ విల్ బీ ఎ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రమ్ గైనిక్ అండ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ రిక్వైర్డ్ మేము డాక్టర్స్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ రాస్తే దట్ విల్ బి 30% ఆఫ్ ద ఒరిజినల్ కాస్ట్కి 30% తక్కువకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇందులో ఏంటంటే వర్కింగ్ ఉమెన్కే కాకుండా వర్కింగ్ ఉమెన్ యొక్క డిపెండెంట్స్ కూడా. సో ఇప్పుడు దిస్ విల్ బి లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఆర్ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పచ్చు. సో ఎనీ వర్కింగ్ ఉమెన్ మేడం చెప్పారు దే విల్ బి బిజీ విత్ దేర్ వర్కింగ్ స్కెడ్యూల్స్, టైం కన్స్ట్రైంట్స్ ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్. సో దే విల్ నాట్ టేక్ టైమ్ ఫర్ దేర్ ఓన్ హెల్త్. సో వాళ్ళకి ఏంటంటే ఈ మెడికవర్కి ఎవ్రీ సాటర్డే వస్తే ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళు డిపెండెన్స్ని తెచ్చుకోవచ్చు. సో మనతో పాటు మనం చూపించుకోవడానికే మనకు టైం ఉండదు వర్కింగ్ ఉమెన్గా. సో మన మదర్కి ప్రాబ్లం ఉండొచ్చు, మన మదర్ ఇన్ లాకి ప్రాబ్లం ఉండొచ్చు, మన డాటర్కి ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఒక వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండొచ్చు. సో దే కెన్ కమ్ విత్ దర్ డిపెండెన్స్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్ అండ్ ఆల్సో ఫర్ దర్ డిపెండెన్స్. సో యూ కెన్ ఆస్క్ మీ వై మెడికవర్. సో వీ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్, మెన్స్ట్రల్ హెల్త్. ఓకే, సో వీటన్నిటినీ ఉమెన్ వస్తే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉంది చూసి వీ స్టార్ట్ ఫ్రమ్ ప్రివెంటివ్ టు the advanced technology. So ఈరోజు we are starting She Clinics at our branch. So every Saturday morning 9:30 నుంచి అందరు గైనిక్ కన్సల్టెంట్స్ అవైలబుల్. We are providing free OPD services to all working women and their dependents. సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే వాళ్ళకి చాలా టైం కన్స్ట్రెంట్ ఉంటుంది. ప్రతిసారి దే విల్ బీ ఇన్ అ రష్ టు గో టు దేర్ వర్క్, ఫినిష్ దేర్ వర్క్, కమ్ బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్ అండ్ దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, బట్ దే విల్ నాట్ గివ్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. సో వాళ్ళ కోసం సెల్ఫ్ కేర్ ఆఫ్ ద విమెన్ కోసం. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ వర్కింగ్ విమెన్ అందరూ కూడా మిడిల్ ఏజ్ గ్రూప్. ఈ మిడిల్ ఏజ్ గ్రూపే ద మోస్ట్ ఎసెన్షియల్ గ్రూప్ of our chain of gynec people, because that is the time when they start developing symptoms. So ఆ symptomsని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి they tend to keep on working. సో అలా కాకుండా వాళ్ళకి ఒక సెల్ఫ్ కేర్ ప్రొవైడ్ చేయడం కోసం స్పెసిఫిక్గా we chose Saturday because that is the time when most of them will be availed a work leave, so they can come along with their dependents also. సో యూజువల్గా విమెన్ కూడా సింగిల్గా రావడానికి ఇష్టపెట్టుకోరు. దే విల్ ట్రై టు కమ్ ఇన్ గ్రూప్స్, సో దే కెన్ కమ్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్, అలాంగ్ విత్ దేర్ suffer from lot of diseases related to their genital organs like uterine malignancy or ovarian malignancy, cancer cervix and other menstrual problems, and there is problems with reference to ovaries and all. Apart from this, other general diseases like diabetes, hypertension, cardiac and other problems, they are equal to men and ladies, both ladies and women, but exclusive clinic is opened. The purpose is that women, they play important role starting from the childhood till they reach the age of menopause. As a child, as a daughter, sister, wife, she plays multiple roles, and starting from the birth to till she reaches the age of menopause, that is the age of attaining cessation of menses, her body undergoes multiple changes. So నగరంలో జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవమాత మోక్షారోపణ మహోత్సవం ఆగస్టు 15వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ తెలిపారు. జ్ఞానాపురంలో చర్చి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన గురువారం పూజ అనంతరం సిలువ గుర్త మండపంలో పీపీసీ అధ్యక్షులు రాజేష్ తే మహోత్సవ పతాక ఆవిష్కరణతో మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. 1 నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం జపమాల, దివ్య పూజ, పురవీధుల్లో తీర ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు ఉంటాయని తెలిపారు.
విశాఖపట్నం జ్ఞానాపురం కత్తిరెడ్డి విచారణ పేరెన్నిక కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక కథోలిక దేవాలయం కథోలిక విచారణ. ప్రతి సంవత్సరం ఈ జ్ఞానాపురం విచారణలో పెద్ద మొత్తాలో వైభవంగా వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ దేవమాత పేరున జరుగుతూ ఉంటాయి. దీనినే మేము దేవమాత మోక్షారోపిత మాతగా మేము ఈ సంబరాలు కొనియాడుతూ ఉంటాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒకటి, దాదాపు 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కలరా వ్యాధితో చాలామంది గ్రామ ప్రజలు మరణించారని, అప్పుడు విశ్వాసులు పరిశుద్ధ దేవమాతను వేడుకోగా ఆనాటి బిషప్పులు గురువుల ప్రోత్సాహం ద్వారా ప్రార్థనలు జరుపుగా దేవమాత పరిశుద్ధ మరియ తల్లి కృప వలన ఆ కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిందని, కనుమరుగైందని చెప్పి అప్పటి నుండి ప్రజలు విశ్వాసముతో భక్తితో కృతజ్ఞతాభావంతో ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఆగస్టు 15వ తారీఖున ఘనంగా జరుపుతారు. దీనికి ముందుగానే 1వ తారీఖు నుండి సిద్ధపాటు రోజులుగా ఈ 15 రోజులు కూడా ప్రజలందరూ సాయంత్రం వేళలో ఈ యొక్క దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు, ప్రత్యేకమైన వాక్య పరిచర్య ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంటారు. 1వ తారీఖున ఘనత వహించిన యజ్జల మరిరత్నం ఫాదర్ గారు మరియు ఇక్కడ ఉన్న పీపీసీ ప్రెసిడెంట్ వారి ప్రోత్సాహంతో జెండా ఎగురవేసి శుభసూచకంగా ఈ యొక్క సంబరాలను ప్రారంభిస్తారు. తదుపరి 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సిద్ధపాటు దినాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఈ 15 రోజులు కూడా కొనసాగుతూ ఉంటాయి. చివరి రోజు 15వ తారీఖున అదే రోజున మనం మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఆ తరుణంలోని స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇక్కడ స్థానిక ప్రజలు దేవమాత పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. హోంగార్డులు ఇతర పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేస్తే రివార్డులు అందజేసి ప్రోత్సహిస్తామని సిపి డాక్టర్ సంకభత్ర బాగ్జీ అన్నారు. శనివారం ఆయన పోలీస్ కమిషనరేట్లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పోలీసులను ఆయన అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్రైమ్ మీటింగ్ ఇదని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అధికారులు సిబ్బందికి రివార్డులు ఇస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నిజాయితీగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలు పోలీస్ సేవలను గుర్తించి కొనియాడాలని ఆకాంక్షించారు. అవినీతికి పాల్పడిన కొందరు పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఎవరైనా లంచం అడిగితే ఆడియో వీడియోను తాను ప్రకటించిన ఫోన్ నెంబర్కు పంపిస్తే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వేధిస్తే, స్టాకింగ్ చేస్తే, అది ఆన్లైన్ స్టాకింగ్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, లేకపోతే వన్ సైడెడ్ గా ప్రేమిస్తున్నారు, మీ అమ్మాయికి ఇష్టం లేదు, దయచేసి ముందుకు రండి, లేకపోతే మీరు పబ్లిక్ గా రాలేకపోతున్నారంటే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి, నాకు SMS చేయండి, మీకు రక్షణ కల్పించడం. తర్వాత ఎవరు అటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవడం అది వైజాగ్ సిటీ పోలీస్ బాధ్యత. ఈ గొప్పంగా ఉంచకండి. సడన్ గా దాడి జరిగిన తర్వాత మాకు తెలుస్తుంది, అంతకుముందు ఎటువంటి పోలీస్కి మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు, అప్పుడు మేమేం చేయలేం. మేము ప్రోయాక్టివ్ పోలీసింగ్ చేయాలంటే పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పాలి, ఫలనాథులు మా అమ్మాయిని బెదిరిస్తున్నారు, దయచేసి యాక్షన్ తీసుకోండి. తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే అది పోలీస్ తప్పు. కానీ మీరు మీ ఆ అమ్మాయి కూడా నిర్ణయంగా ముందుకు వచ్చి చెప్పాలి. కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకు వచ్చి డాడీ మమ్మీకి కూడా చెప్పడు, తల్లిదండ్రులకు కూడా చెప్పడు, ఎవరికి చెప్పడు. సో అమ్మాయిలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే లేకపోతే వన్ సైడెడ్ గా ప్రేమిస్తున్నారు, మీకు ఇష్టం లేదు, ఇమీడియట్ గా వెంటనే లోకల్ పోలీస్
ఫస్ట్ మీ తల్లిదండ్రులకు చెప్పండి, తల్లిదండ్రుల ద్వారా లోకల్ పోలీస్కి తెలియజేయండి, లేకపోతే నా ఫోన్ నంబర్ నేను పబ్లిక్కి ఇచ్చాను, ఆ ఫోన్ నంబర్ను ఇమీడియట్గా సంప్రదించండి, మీకు రక్షణ కల్పిస్తాం. ఇటువంటి ప్రేమోన్మాదులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్య తక్షణమే తీసుకుంటాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రసాభాసగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు. గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, తీరు సరికాదని మండిపడ్డ చైర్పర్సన్ సుభద్ర. మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం కు ఘన నివాళులర్పించిన మైనార్టీ మోర్చా. ఆయన సేవలు చిరస్మరణీయమన్న బీజేపీ నాయకులు రవీంద్ర. నిజాయితీగా పనిచేస్తే రివార్డులు అందిస్తాం, అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించిన సిపి. ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డుల వేడుకలో సంఘపత్ర బాగ్జీ స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.